హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ వల్లి. మార్నింగ్ నుంచి ఎంతో వెయిట్ చేస్తూ డీమార్ట్కి వెళ్దామని ప్లాన్ వేసుకుని ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళేదారిలో ఫుల్ ఆఫ్ లైటింగ్స్, విజయనగరం మొత్తం కలకలలాడిపోతుంది అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. చాలా జర్నీ అంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత వైజాగ్ టు విజయనగరం వెళ్ళే రూట్లో డీమార్ట్ వచ్చింది ఫైనల్లీ. బైక్స్ పార్క్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. మొత్తానికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చాము. అండ్ ఈ ట్రాలీ తీసుకున్నాము. ఇది ఏ మూల పట్టుకెళ్ళాలన్నా చాలా కష్టమవుతుంది. మా అమ్మ చేట పెడతామంటే లిస్ట్ ఇచ్చేశారు. సో అలా ఆఫర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. బట్ ఏదైనా గ్రాసరీ టైప్ తీసుకోవాలి అంటే, పప్పులు ఉప్పులు తీసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఒకటి ఈ మూల ఉంటే ఇంకొకటి ఆ మూల ఉంటుంది. లిస్ట్ రాసుకొని వస్తే మాత్రం అవ్వదు. సో డైరెక్ట్గా అమ్మల్నే తెచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మేము ఇక్కడ గోధుమ పిండి గురించి మేమిద్దరము అంటే ఆలోచిస్తున్నాము ఏ కంపెనీ తీసుకోవాలనేది. ఏదైనా ఆఫర్స్ ఒకేలా ఉన్నాయి, బట్ మనం తీసుకునేది ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి కాబట్టి చెక్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు యాక్చువల్గా సండే, అనుకోకుండా వచ్చాను. చాలా రష్ ఉన్నారు ఇక్కడ. నాకు లాస్ట్ కనిపించింది ఈ ట్రాలీ ఎందుకు తీసుకున్నానని. ఎక్కడికి వెళ్దామన్నా అసలు అవ్వట్లేదు. సో దీన్ని ఒక మూల పెట్టి మేము ఇవన్నీ తెచ్చి దీంట్లో వేసామన్నమాట. ఫైనల్లీ అయిపోయింది. ఆవిడ నేను ఎలా చూస్తుందో వీడియో తీస్తానని. మొత్తం కౌంటింగ్ కూడా అయిపోయింది. బయటకు వచ్చాను. ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాను, బట్ ఐస్ క్రీమ్ 15 కానీ అక్కడ ఇచ్చేతను నా మీద అరిచాడు వెయిట్ చేయమని. సో నాకు చిరాకు వచ్చి బయటకు వచ్చాను. ఇంకా డీమార్ట్కి బాయ్ బాయ్ చెప్పాలి. ఒక బ్యాగ్ అయితే 14 రూపీస్ పెట్టి కొనుక్కున్నాము, ఇంకోటి ఇంట్లో నుండి తెచ్చుకున్నాను. ఫైనల్లీ డీమార్ట్ బాయ్ బాయ్. బాయ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.